హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్ఆర్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈరోజు మనం శ్రీ రామాయణం బాలకాండ 2వ సర్గ గురించి తెలుసుకుందాం. నారదుడు చెప్పిన సంక్లిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకం వెళ్ళిపోయాడు. తరువాత వాల్మీకి మహర్షి తమసా నదీ తీరమునకు వెళ్తాడు. ఏమాత్రం మలినం లేని ఒక రేవు వద్దకు వెళ్తాడు. తన శిష్యుణ్ణి తనకు కావలసిన పాత్ర, నార బట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకి చెంబు, నారబట్టలు ఇస్తాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి కలియ చూస్తాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూస్తాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపేస్తాడు. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోతుంది. కింద పడిపోయిన మగపక్షిని చూసిన ఆడపక్షి ఎంతో దుఃఖిస్తుంది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తున్న ఆ ఆడపక్షిని చూశాడు వాల్మీకి. ఆయన మనసు ద్రవించిపోతుంది. వాల్మీకి ఆ బోయవాణిని చూచి ఇలా అంటాడు: ఓయి బోయవాడా, నీవు మన్మదావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువుగాక అనే వాక్యం వాల్మీకి నోటి నుంచి వస్తుంది. అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు: ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి? నా నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి అని అనుకున్నాడు. వెంటనే తన శిష్యుణ్ణి పిలిచి ఇలా అంటాడు: ఆ క్రౌంచ పక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యం చెప్పాను. అది వృధా కారాదు, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలుకుతాడు వాల్మీకి. శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థం చేస్తాడు. తరువాత వాల్మీకి స్నానం చేయడానికి వెళ్తాడు. స్నానం చేసిన తరువాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటూ ఉంటాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళ్తూ ఉంటాడు. వాల్మీకి ఆశ్రమానికి పోయిన తన వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానములో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు, కథలు స్ఫురిస్తాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమమునకు వస్తాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంతోషంతో లేచి చేతులు జోడించి నిలబడతాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పిస్తాడు. ఉచితాసనము మీద కూర్చోబెడతాడు. బ్రహ్మదేవుని ఆదేశం మేరకు తాను కూడా ఒక ఆసనం మీద కూర్చుంటాడు. వాల్మీకి మనసులో మాత్రం ఆ క్రౌంచ పక్షుల జంట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆహా, అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండిపోతుంది. అప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోట వెంట వస్తుంది. ఆ వాక్యములను విన్నాడు బ్రహ్మ. ఓ వాల్మీకి మహర్షి, నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే, అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్పమే. నా సంకల్పం వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యం వెలువడింది. అది శ్లోకమయ్యింది. నీవు పుణ్యప్రదమును మనస్సులను రమింపచేయునదియును అగు రాముని యొక్క చరితమును శ్లోక రూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములు, తెలియని విషయములు అన్నీ ఇప్పుడు నీకు స్పష్టంగా గోచరమవుతాయి. ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామకథను శ్లోక రూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉన్నంత వరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీ చేత రచించబడిన రామాయణ కావ్యము ఎంతకాలము ప్రచారంలో ఉంటుందో అంతకాలం నేను సృష్టించిన సమస్త లోకములో నీవు నివసిస్తావు అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతాడు. ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోతారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటూ ఉంటారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటూ ఉంటారు. 4 పాదములతో సమసంఖ్య గల అక్షరములతో మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికి గానం చేయడం వలన
శ్లోకత్వం పొందుతుంది. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా శ్లోక రూపంలో రచిస్తాను అని నిర్ణయించుకుంటాడు. వాల్మీకి మహర్షి తమ రామచరితమును ఉదారమైన పదములతో, మనోహరమైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహాకావ్యం సమాసములతోనూ, సందులతోనూ, ఉత్పత్తులతోనూ, సుమధురములతోనూ, అర్థవంతములతో అయిన వాక్యములతోనూ అలరారింది. ఇది వాల్మీకి రామాయణంలోని 2వ సర్గ. రామాయణంలోని బాలకాండ 3వ సర్గ గురించి తెలుసుకుందాం. తనకు నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేస్తాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి దర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించుకున్నాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేశారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడెక్కడ నివసించేవారో ఆ విషయములన్నింటినీ ఆమూలాగ్రంగా యథాతథంగా తన యోగ దృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతాళ మలకము అంటే చేతిలో ఉసిరికాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్రను దర్శించిన తరువాత తాను చూచినది చూచినట్లు 4 పురుషార్థములు అయిన ధర్మార్థ కామ మోక్షములలో ధర్మం ఎక్కువ ప్రకాశించేటట్టు, మిగిలిన పురుషార్థములు కూడా కూడి ఉండేటట్టు నారదుడు చెప్పిన విషయములు అన్నీ పొందుపరిచి అందరికీ వినడానికి మనోహరంగా ఉండేటట్టు రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు. ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పు గుణము, రాముని సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళ్తున్నప్పుడు చెప్పిన అనేక కథలు, గాథలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్ళకు కట్టినట్లు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వాదము, రాముని యువరాజ పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడము, రాముడు వనములకు పోవడం, దశరథుని నిర్యాణము, రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడము, రాముడు వారిని ఓదార్చి పంపివేయడము, గంగానదిని దాటడము, గుహునితో రాముడు మాట్లాడడం, తన సారథి అయిన సుమంతుని రథం తీసుకుని వెనుకకు మరలమనడము, సీతారామ లక్ష్మణుల భరద్వాజ ఆశ్రమం చేరుకోవడం, ఆయన ఆదేశానుసారం చిత్రకూటమునకు వెళ్ళడము, చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని ఉండడము. ఇంతలో భరతుడు వచ్చి రాముని తిరిగి రాజ్యము స్వీకరించమని ప్రార్థించడము, రాముడు నిరాకరించడము, రాముడు తన తండ్రి మరణ వార్తను విని దుఃఖించడము, తండ్రికి అంత్యక్రియలు జరిపించడం, తన పాదుకలను భరతునికి ఇవ్వడము, భరతుడు రాముని పాదుకలను తీసుకుని వెళ్ళి నంది గ్రామములో నివసించడం, అక్కడే రామపాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని బదులు తాను రాజ్యపాలన సాగించడం. తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యం వెళ్ళడము, అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను వధించడం, శరంభంగుడు, సుతీక్నులు మొదలగు మహారుషుల దర్శనం చేసుకోవడం, సీత అనసూయతో మాట్లాడడం, అనసూయ సీతకు ఒంటికి పూసుకునే లేపనం ఇవ్వడము, తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూడడం, ఆమెను విరూపిగా చెయ్యడం, కరుడు మొదలగు రాక్షసులను సంహరించడం. ఈ విషయాలన్నీ రావణునికి తెలియడం, రావణుడు మారీచుని సాయం కోరడం, మారీచుడు నిరాకరించడం, తుదకు అంగీకరించడం, రాముడు మారీచుని చంపడము, రావణుడు పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను అపహరించడము, రాముడు సీత కోసరం శోకించడం, కంబదుని చూడడం, పంపా సరస్సు వద్దకు వెళ్ళడం, శబరిని కలుసుకోవడం, అక్కడి నుండి ఋష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్ళడం, హనుమంతుడు రాముణ్ణి కలవడము, రామసుగ్రీవుల మైత్రి, వాలి సుగ్రీవుల యుద్ధము, వాలి వధ, వాలి కోసరం తార విలపించడము,
రాముడు సుగ్రీవునకు కిష్కాంద రాజ్యం ఇవ్వడము, సీతను వెతకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించడం. కానీ సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం రావడం, అది తెలిసి సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెతకడానికి పంపడం, సుగ్రీవుడు భారతదేశమును గురించి వానరులకు వర్ణించడం, రాముడు హనుమంతునికి తన ఆనువాలుగా ఉంగరం ఇవ్వడము, హనుమంతుడు సాగరమును దాటడం, మధ్యలో మైనాకుణ్ణి చూడడం, సింహికను చంపడం, లంకానగరం దగ్గర ఉన్న పర్వతమును చూడడం, రాత్రియందు హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించడము, సీతను వెతుకుతూ పుష్పక విమానంలో ప్రవేశించడం, రావణుని అంతఃపుర దర్శనం, తరువాత హనుమంతుని అశోకవనంలో ఉన్న సీతను చూడడం, ఆమెకు ఆనవాలుగా రాముడు ఇచ్చిన ఉంగరం ఇవ్వడము, సీతను రాక్షస స్త్రీలు భయపెట్టడము, త్రిటజకు వచ్చిన స్వప్న వృత్తాంతము, హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టడం, అశోకవనమును నాశనం చెయ్యడం, ఇంద్రజిత్తుకు పట్టుబడము, లంకా దహనము, హనుమంతుడు సముద్రమును దాటి కిష్కిందకు రావడం, దారిలో మధువనమును నాశనం చేయడము, రామునికి సీతను చూశాను అని చెప్పడము, సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా సమర్పించడము, రాముడు సుగ్రీవుడు వానరసేనతో సముద్రం వద్దకు చేరుకోవడం, నీలుని సాయంతో సేతువును నిర్మించడం, లంకానగరం చేరుకోవడం, లంకానగర ముట్టడి, రావణుని తమ్ముడి విభూషణితో మైత్రి, విభీషణుడు రావణుని ఎలా వధించాలో చెప్పడము, యుద్ధములో కుంభకర్ణుడు మేఘనాథుడు మరణించడం, రావణ యుద్ధము, రావణ వధ, సీతను స్వీకరించడం, విభీషణుని లంకను పట్టాభిషక్తుణ్ణి చేయడం, సీతా సమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం, రామ పట్టాభిషేకము, వానర సైన్యమును వారి వారి స్థావరాలకు పంపివేయడం, రామరాజ్య వర్ణన, లోకపు నిందకు విరచి తిరిగి సీతను అడవులలో వదిలిపెట్టడం వరకు వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించాడు. తరువాత జరగబోవు విషయములను వాల్మీకి ఉత్తర కావ్యంలో రచించాడు. ఇది బాలకాండలోని 3వ సర్గ. బాలకాండలోని 4వ సర్గ గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును 24,000 శ్లోకములలో, 500 సర్గలలో, 6 కాండాలలో రామ పట్టాభిషేకం మరియు అశ్వమేధ యాగం వరకు రచించాడు. తరువాత ఘట్టములను ఉత్తరకాండలో రచించాడు. రామాయణ కథను చక్కగా పఠించగలిగిన వారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకి ముని వేషధారులైన 2 గాయకులు తాళసెల్లారు. వారి పేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్నవారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామకథను రామాయణము అని, సీత చరితము అని, పాలస్త్య వధ అని పిలవసాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానం చేయసాగారు. ఇంకొక విశేషం ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారిరువురు గంధర్వ కుమారుల వలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థం చేశారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారంగా ఋషుల సమక్షంలోనూ, బ్రాహ్మణుల సమక్షంలోనూ, సభలయందు, సత్పురుషుల సమావేశాలలోనూ ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా గానం చేస్తూ ఉన్నారు. ఒకసారి కుశలవులు రామాయణమును సర్వలక్షణ సమన్వితులైన ఋషుల సమక్షంలో గానం చేశారు. ఆ గానమును విని ఆ ఋషులందరూ కుశలవులను మెచ్చుకున్నారు. వీరి కంఠం మధురముగా ఉన్నది. ఎన్నడో జరిగిన రామకథను కళ్ళకు కట్టినట్టు గానం చేశారు. వీరి జన్మ ధన్యమైనది అని వేనోళ్ళ పొగిడారు. అందులో ఒక ఋషి కుశలవులకు ఒక కలశమును, మరొక ఋషి వీణను బహుకరించారు. ఆ ప్రకారంగా కుశలవులు రాజమార్గముల యందు, వీధులలోనూ రామాయణ గానం చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట శ్రీరాముని చెవికి చేరింది. శ్రీరాముడు కుశలవులను తన రాజభవనానికి పిలిపించాడు. తాను, తన సోదరులు, మంత్రులు ఉన్న సభలో రామాయణ గానం చెయ్యమని కుశలవులను కోరాడు. శ్రీరాముని కోరిక మేరకు కుశలవులు తమ కథను శ్రావ్యంగా మృదు మధురంగా గానం చేశారు. వినువారికి వీణుల విందు చేశారు. కుశలవులను చూచి శ్రీరాముడు ఇలా అన్నాడు: మహాజనులారా, ఈ కుశలవులను చూడండి.
వీరు మునికుమారుల వేషములో ఉన్నను వీరి మొహంలో రాచకల ఉట్టిపడుతూ ఉంది. వీరు గానం చేసిన నా కథ నా మనసుకు ఎంతో ఊరట కలిగించింది, నా మనస్సు శాంతి చేకూరింది అని అన్నాడు శ్రీరాముడు. ఇంతటితో బాలకాండ 4వ సర్గ పూర్తి అయినది. ఇక అసలైన రామాయణ కథ 5వ సర్గ నుంచి మొదలవుతుంది. అది మనం రాబోయే వీడియోలో చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.